సంబంధించిన వివాదం. సరే జగన్ చేయించాడు అనేటువంటి దానికి అందులో విచిత్ర లాజిక్ ఉంటుంది. ఏంటంటే తనకి సమవుజ్జి తన బదులు పార్టీ ఎక్కడ తీసేసుకుంటాడంటే అంతకంటే కామెడీ మరొకటి. ఎంపీ సీటు గురించి అంటే అవినాష్ రెడ్డి అన్నారు. సీట్ ఇచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి అయితే వివేకానంద రెడ్డి ఏం పట్టుకుని బీక్కెళ్ళాలి అక్కడ. కాబట్టి అందులో ఒక లాజికల్ పాయింట్. అసలు విషయం ఏంటి, అక్కడ కాంట్రాక్ట్లన్నీ శివప్రకాష్ రెడ్డి వీళ్ళ బామ్మరిది ఎవరైతే వివేకానంద రెడ్డి బామ్మరిదో అతను సీఎం రమేష్కి బినామీ బీటెక్ రవి తరపున పనులు చేసి పెడతాడు. అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో వాళ్ళ కాంట్రాక్ట్లను అతనే చేశాడు. ఈవెన్ వివేకానంద రెడ్డిని ఓడించింది ఎవరు గెలిచారు వివేకానంద రెడ్డి మీద? బీటెక్ రవి. పూర్తి మెజారిటీ ఉన్న చోట జగన్ సొంత నియోజకవర్గంలో ఎట్లాగా వివేకానంద రెడ్డి ఓడిపోయాడు? దానికి ఓడగొట్టినోళ్ళు అవినాష్ రెడ్డి, వీళ్ళు ఇది అవినాష్ రెడ్డి అంటున్నా, వీళ్ళు బీటెక్ రవి వాళ్ళు ఓడగొట్టడానికి కారణం అవినాష్ రెడ్డి అన్నటువంటిదే వివేకానంద రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళగలిగాడు. అంతే తప్పించి డబ్బులు ఇచ్చింది ఎవరు? సీఎం రమేష్, బీటెక్ రవి. పోనీ అవినాష్ రెడ్డి ఓడించాడు అంటే బీటెక్ రవి అవినాష్ రెడ్డి క్లోజా? ఒకటేనా? మరి అదే బీటెక్ రవి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు? కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద లాజిక్ ఉంటుంది, ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇది మాత్రం తెలుగుదేశం స్క్రిప్ట్. ఏది? సునీత నేరుగా కనుక తెలుగుదేశంలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి క్రిందసారి చెప్పిన మాట నిజమైపోతుంది. మర్డర్ చేయించింది తెలుగుదేశమే, చివరికి చంపిన వాళ్ళతో కలిసి, అంటే చంపింది కూతురే, స్కెచ్ చేసింది ఇదిగో తెలుగుదేశం పార్టీ, ఆ రోజున అండగా నిలబడింది అని చెప్పి బహిరంగంగా అనడానికి వీలవుతుంది. కాబట్టి తెలుగు